ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్తే అనంత పద్మనాభ స్వామి దేవాలయం గురించి అయితే అందరికీ తెలిసిందే. అయితే గత కొన్నేళ్ల నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరిది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా పేరు పొందింది. ఈ మందిరం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాల్లో ఒకటైన ఈ గుడిలో పాలసముద్రంలోని శేషపాన్పుపై పవళిస్తున్న శ్రీవారిని మనం చూడవచ్చు. అయితే ఈ ఆలయంలోని స్వామివారు పద్మాన్ని నాభియందు కలిగి ఉంటారు కాబట్టి ఆయన్ని పద్మనాభుడిగా పిలుస్తారు. అయితే కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాళిగల్లోంచి బయటపడింది. అప్పుడు బంగారం వల్ల ఈ గుడి సర్వత్రా చరిత్రమైనదని, కొన్ని లక్షల కోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు. అయితే ఇటీవల ఆలయ బాధ్యతను ట్రావెన్కోర్ రాజకుటుంబానికి తిరిగి అప్పగిస్తున్నట్టు సుప్రీంకోర్టు తిరిగి వెల్లడించింది. ఈ విధంగా అనంత పద్మనాభ స్వామి ఆలయం వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో మరియు ఇతిహాసాల్లో ఉంటుంది. బలరాముడు ఈ స్వామికి పూజలు చేసినట్టు కూడా భాగవతంలో ఉంటుంది. అయితే ఈ స్వామివారి గురించి చాలామంది చాలా పుస్తకాలు అయితే రాసినట్టు తెలుస్తుంది. ఇంకా ఇది కలియుగం మొదట్లో కట్టినట్టు చరిత్రకారులు చెప్పారు. అప్పటి తరాలుగా ట్రావెన్కోర్ రాజకుటుంబం మాత్రమే ఈ ఆలయాన్ని ఏలుతుంది. ట్రావెన్కోర్ మహారాజైన మార్తాండవర్మ పాలనా సమయంలో చాలా వేల సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే ఆ కాలంలో 4,000 మంది శిల్పకారులు, 6,000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు శ్రమించి ఈ ఆలయాన్ని ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. 2011లో ఆలయ పాలక మండలి గుడి నేలమాళిగల్లో 6 రహస్య గదులు ఉండడం అయితే గుర్తించారు. అయితే ఆ గదులు తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో 5 గదులను తెరిచారు. ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉండడం గుర్తించారు. అయితే ఈ గదులకు ABCDEF అని పేర్లు పెట్టారు. అయితే మొదట ABC గదులను తెరిచారు. వాటిలో చాలా పెద్ద బంగారు విగ్రహాలు, శివుడివి, ఇంకా ఇతర దేవతా విగ్రహాలు మరియు బంగారు ఆభరణాలు రాసుల కొద్దీ ఉండడం గుర్తించారు. ఇంకా ఇవే కాకుండా బోలెడన్ని బంగారు కాసులు, ఇంకా కంకణాలు, ఉంగరాలు తీసే కొద్దీ రాసులుగా వస్తూనే ఉన్నాయి. అయితే ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న రూమ్ D ఇంకా రూమ్ Fను తెరిచారు. అయితే ఆ గదుల్లో కూడా అపారమైన సంపద, ఇంకా బంగారం, వజ్రాలు రాసుల కొద్దీ లభించాయి. వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుంది అని అంచనా వేశారు. నేలమాళిగల్లో బయటపడ్డ సంపదలను అప్పటి వరకు దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభస్వామి ఆలయం వెనక్కు అయితే నెట్టింది. ఎందుకంటే మునుపెన్నడూ చూడని విధంగా చాలా సంపదలైతే అనంత పద్మనాభ స్వామి గుడిలో లభించాయి. ఇప్పటికే 5 నేలమాళిగలు తెరిచారు. అందులో బయటపడ్డ సంపద సుమారు 5 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. అయితే 5 గదులు తెరిచినప్పటికీ 6వ గది మాత్రం ఇంకా తెరవలేదు. ఎందుకంటే నాగబంధనం వేసి ఉండడంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. అయితే ఆ గదిలో 5 గదుల్లో ఉండడానికి రెట్టింపు సంపద ఉంటుందని అంచనా అయితే వేస్తున్నారు. ఆ గదిలో ఎంత సంపద ఉంటుందో అనేది ఆ అనంతుడికే తెలిసిన రహస్యం. ఎందుకంటే కొంతకాలం క్రితం వరకు ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన ఆ అనంతమైన సంపదకు ట్రావెన్కోర్ పాలకులు సంరక్షకులుగా ఉంటున్నారు. అయితే వెలకట్టలేని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తూ ఉన్నారు. అయితే ఈ ఆలయం 6వ తలుపుని ఎప్పటికీ తెరవకూడదని పండితులైతే చెబుతారు. కానీ సుప్రీంకోర్టు ఒకసారి తెరవమని తీర్పిస్తుంది. అప్పుడు అక్కడి ప్రజలైతే చాలా భయపడతారు. ఈ 6వ తలుపు తెరిస్తే ప్రళయం వస్తుందని ఎవరూ తీయనివ్వరు. అయితే ఫ్రెండ్స్, ఈ ఆలయంలో స్వామివారిని అయితే మనం 3 తలుపుల నుంచి చూస్తాం. తలభాగం అయితే ఒక తలుపు, అండ్ చేతులు, నడుము అయితే ఒక తలుపు, అండ్ కాళ్ళు భాగం అయితే ఒక తలుపు. స్వామివారు అయితే పడుకున్నట్టు కనిపిస్తారు. స్వామివారు అయితే పాలసముద్రం మీద పడుకున్నారని అందరూ నమ్ముతుంటారు. రీసెంట్గా ఒక కథ కూడా వెలుగులోకి వస్తుంది. అదేంటంటే ఒక పూజారి అయితే ఆ విగ్రహం వెనకాల ఏముందనేసి తన ఉంగరానికి అయితే తాడు కట్టి వెనక్కేస్తాడంట. అయితే ఆ ఉంగరానికి పాలు అంటుకుని వస్తాయంట. అప్పటి నుంచి పాల సముద్రం ఉందని ప్రజలందరూ నమ్ముతుంటారు.
అయితే ఆ 6వ తలుపుని ఎప్పుడు తెరుద్దాం అనుకున్నా వర్షాలు వరదలు అటువంటివి వస్తున్నాయని ఇంకా 6వ తలుపుని అలాగే వదిలేస్తారు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.